వెళ్ళి కూర్చోండి. మీరు పాడు చేయడానికి మా ఇంట్లో చాలా ఉన్నాయి. మళ్ళీ ఇంకోసారి కేక్ నా మొహానికి వేసి కొట్టాలనుకుంటే చెప్పండి, కేక్ తెప్పిస్తాను. ప్రపంచం అంతా పబ్లిసిటీ చేసుకుందు గాని. ఒకరు తూర్పు, ఒకరు పడమర. మీ ఇద్దరిని కలిపితే ఇల్లే పిండిమర. ఎట్టి పరిస్థితుల్లోనూ కలిపే తీరతాను. ఈ బద్రి ఎక్కడున్నాడు? అసలొచ్చాడా రాలేదా? ఇతన్ని నమ్ముకునొస్తే ఎక్కడ కనిపించడేంటి? అసలు పెళ్లి కూతుర్ని మార్చి ఆ ప్లేస్ లో భానుని కూర్చోబెట్టడం అంటే మాటలా? ఓ మీరా? చాలా థ్యాంక్స్, పిలవగానే వచ్చారు. పిలిచి తీరా వచ్చాక వచ్చిన అతిథిని సిగ్గుండాలి అనడానికి మీకే లేని సిగ్గు నాకెందుకు? అయినా అన్ని రోజులు ఒకేలా ఉండవు. ఈ రోజున పరిస్థితి రేపుండాలన్న రూలు లేదు. ఏమో, ఇవాళ అవమానించిన మీరే రేపట్నుంచి అభినందించాల్సిన అవసరం రావచ్చేమో. ఎంత ఓవర్ కాన్ఫిడెన్స్ నీకు! మీ దగ్గర నేర్చుకున్నదే. ఓ రోజు నా కూతుర్ని అవమానించి గెంటేశారు. తర్వాత మీరే దాని కాళ్లు పట్టుకుని పట్టీలు పెట్టారు. అవునమ్మా, గ్రహచారం సరిగ్గా లేదు. ఆ 3 ముళ్ళు పడే వరకు పెళ్లి కూతురు మొహం పెళ్లి కొడుకు చూడకూడదు. అదెలా వీలవుతుంది పంతులు గారు? ఇద్దరూ పక్కపక్కనే కూర్చుంటారు కదా. పెళ్లి కూతురు మేలి ముసుగు ధరించొచ్చు. అది మన సాంప్రదాయం కాదు కదా. సాంప్రదాయం కాదంటే నేనేమీ చేయలేనమ్మా. వాళ్ల దాంపత్యం బాగుండాలంటే పెళ్లి కూతురు మొహం చూడకూడదంతే. సరే, ఏం చేస్తాంలేండి, అలాగే రెడీ అవ్వమందాం. కంగారు పడకండి. అర్థం మీద ఏంజల్స్ భర్త కారు కదా, అందుకే అడిగాను. వాట్ ఏ మిరాకిల్, వాట్ ఏ మిరాకిల్. ఇలా పొగిడితే ఏమైనా సిగ్గు ముంచుకొస్తుంది లేండి. యాక్చువల్లీ పెళ్లి కొడుకు ఇవ్వాలని తీసుకొచ్చాను, కానీ పెళ్ళైన వాడిని ఏ విషయస్ కూడా కాపాడలేవు కదా, అందుకే మీకు ఇస్తున్నాను, తీసుకోండి. ఫ్లవర్స్, లవర్స్, లవర్స్, ఎవర్స్. ఎవర్స్? కిద్దర్స్, నువ్వెవర్స్? బాను, శాంభవి, నువ్వెప్పుడొచ్చా? ఇందాకే. మృదులేదే? నేనా? ఏం లేదే. ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు. మా ముదులాక్కని సేవ్ చేసినట్టు నిన్ను కూడా సేవ్ చేస్తా. అంత పెద్ద ప్రాబ్లం వస్తే తప్పకుండా నీ హెల్ప్ తీసుకుంటాను. అంత పెద్ద ప్రాబ్లం వస్తే నేను తప్పకుండా హెల్ప్ చేస్తాను. మరి పెళ్లి కూతురు ఎక్కడా? ఏమో. రెండో పెళ్లి ఎందుకు చేసుకుంటున్నాడు ఆ ఏజే? ఏమో. మొదటి భార్య ఏమైంది? ఏమో. అన్నిటికీ ఏమో ఏమో అంటావేంటి? ఓయ్ మీసాల హిట్లర్,
సెలబ్రేషన్ చేసేటప్పుడు డిస్టర్బ్ చేయకూడదని తెలియదా? ఎందుకు వాళ్ళ మీద అంత గట్టిగా అరుస్తున్నావు? ఏంటే? అవును. అయితే రెండో పెళ్లి చేసుకునేది నేనా? నువ్వు నోరు మూసుకొనిరా. ఆగు మృదులా అక్క, నేను ఇంకా చాలా క్వశ్చన్స్ వేయాలి. ఇంకొక్క మాట మాట్లాడినా నేను ఊరుకోను. రా. ఇదిగో మీసాల హిట్లర్, నువ్వు మా సాటి స్త్రీకి అన్యాయం చేస్తున్నావు. ఈ పెళ్లి జరగకూడదని నేను శాపం పెడుతున్నా. ఇవన్నీ అడగమని ఆ భానువే చెప్పి పంపుతుంది. దొరకాలి, చెప్తాను. మమ్మీ, ఏంటి? ఏం చేస్తున్నావు ఇక్కడ? ఈ ఆస్తంతా మనం ఎట్లా రాయించుకుందామని ప్లాన్ చేస్తున్నాను. ఏంటి? లేకపోతే ఏంటి, వాష్రూమ్కి వెళ్దామని వెతుకుతుంటే ఎక్కడా కనిపించట్లేదు. ఇక్కడుందేమోనని చూస్తే ఇక్కడ లేదు. ఆ కింద గదిలోకి వెళ్లబోతా ఉంటే మూడో కోడలు ఏదేదో మాట్లాడి పంపించేసింది. పద, ఇక్కడ ఎలకలెక్కువ ఉన్నాయి. దా దా. ఆగు మమ్మీ, ఆగు మమ్మీ. ఇదేంటి కింద అందరికి ఇదే స్వీట్ పెడుతున్నారు? ఈ 2 బౌల్స్ ఎవరికి? ఎలకలు ఎక్కువగా ఉన్నాయి కదా, ఎలకల మందు కలిపి పెట్టుంటారు. ముట్టుకోకు, పాయిజన్ కదా. ఒక్క ఎలుక దొరికితే బావుండు. ఎందుకు? ఆ ఏజ్ జోబులో వేస్తాను. నోర్మై, నువ్వెన్ని ఆకతాయి పనులు చేసినా ఆ ఏజే మళ్ళీ ఇంట్లోకి రానిచ్చాడు. అలాంటి మనిషి గురించి ఏంటా మాటలు? పద రా. ఏయ్, ఎవరది? అబ్బా, ఎవరు లేరులే భాను, రా వెళ్దాం రా. లేదు, అక్కడొక ఎలుకుంది. ఆ ఎలుక పిల్లక పట్టి పచ్చడి చేయింది. నేను రాను. ఇంటికి. ఎందుకు? నాకిక్కడ ఉండాలని లేదు మమ్మీ. నువ్వు వెళ్తే ఏంటి? అదే, నువ్వు పెళ్లి చూడకుండా వెళ్ళిపోతే ఆ జయమ్మ ఊరుకోదు. ఎలా పంపించావని నా మీద కేకలేస్తుంది. పెళ్లి చూసి వెళ్దు గాని ఉండు. అబ్బా, వీళ్ళ ఇంట్లో ఉండాలంటే జురాసిక్ పార్క్ లో ఉన్నట్టుంది మమ్మీ. చాలా ఇబ్బందిగా ఉంది. వాళ్ళు నీ గురించి అలా అనుకోవాలి. నోరు ముసుకుని ఉండు. మమ్మీ, వెళ్ళి అంజలితో పాటు కూర్చో. దానికి బోర్ కొడుతోంది. వెళ్ళా. అవురా? ఆర్యవర్ధన్ ఎలా ఉన్నారు? అనువర్ధన్. అవునా? ఇక్కడ ఆ పేరేనా? అను లాంటిదే. ఇక్కడ పంటి కింద రాయి లాంటి ఒక అమ్మాయి ఉంది. భానుమతి కదా? నీకంతా తెలుసు కదా. ఏమంటోంది? మళ్ళీ ఆ మొహం పెట్టుకునే పెళ్లికి కూడా వచ్చింది. అంత జరిగినా మళ్ళీ పిలిచారా? మా జయమ్మ పిలిచింది. కాదంటే బాగుంటుందని. మనం పంపిస్తే పోలా? ఎలా? ఈ దీపాన్ని తులసి కోటలో పెడతారా? అవును. బాగా కాలుతోంది కదా. అయినా సరే, గౌరీదేవి దగ్గర వెలిగించిన దీపం ఆరిపోకుండా, నూనె ఒలికిపోకుండా తీసుకెళ్లి తులసి కోట దగ్గర పెట్టాల్సింది. ఇంపాసిబుల్. ఈ దీపాన్ని తీసుకెళ్లడం ఎవ్వరి వల్ల కాదు. నిజమే, నా వల్ల కాదు. ఇప్పుడే కాలింది, నా వల్ల కూడా కాదు. కానీ పెళ్లి కాని అమ్మాయి తీసుకెళ్లి పెట్టాలి. ఎలా?
వల్ల కాదు, వదిలే. మధ్యలో పడిపోతే అశుభం. నీ వల్ల కాదులే. ఏది చేత కాదు. నీ వల్ల కాదు అని. నీ వల్ల కాదులే. నీ వల్ల కాదులే. ఎందుకు కాదు? ప్రపంచంలో నాకు నచ్చనిది ఒకే ఒక్క మాట. నీ వల్ల కాదు అన్నమాట. ఏదైనా నా వల్ల అవుతుంది. లాస్ట్ మినిట్ లో ఆదిత్య వచ్చి సేవ్ చేశాడు. డోంట్ వరీ. భాను వల్ల ఏదీ కాదనే విషయం ఆ భాను బతుకున్నంత వరకు గుర్తుండేలా అవమానించి పంపిద్దాం. ఏం చేద్దాం? ఓకే, డన్. ఆయన ఎవరనుకున్నావు? తెలుసు, మీ సలహా. ఆన్ డ్యూటీ. మా ఇంట్లో నీ డ్యూటీ ఏంటి? నువ్వే చెప్పావు కదా, పెళ్లి పూర్తయ్యేంత వరకు ఎవడి మీద ఒక కన్నేసి ఉంచాలని. అందుకే ఆ డ్యూటీ మీద వచ్చాను. అవును, వాడి పేరు బద్రి. సస్పెన్షన్లో ఉన్న ఎస్ఐ. కొంచెం డేంజరస్ పర్సన్. నువ్వు కనిపిస్తే వాడే జాగ్రత్తగా ఉంటాడులే. సరే, నేను చూసుకుంటానులే గాని పెళ్లి జరిగే రోజు మొహం ఇంత చిరాగ్గా పెట్టకుండా వెళ్ళి ప్రశాంతంగా ఓ చోట కూర్చో. పనులన్నీ చూసుకోవడానికి చాలా మంది ఉన్నారు కదా. సరే, కనీసం పెళ్లి టైం కన్నా డ్రెస్ మార్చు. గుళ్ళో గంట కొట్టేయకపోతే చాలు, గంట కొట్టినంత పుణ్యమని ఒక పూజారి సామెత చెప్పాడు. మీరు నాకు గౌరవ మర్యాదలు ఇవ్వకపోయినా పర్వాలేదు, నన్ను ఇలాగే వదిలేయండి. నువ్వు ఆ ముగ్గురిని అబద్ధం చేసుకుంటున్నావు. వీళ్ళు నాకు ఎప్పటి నుంచో తెలుసు. వీళ్ళంత మంచి మనుషులు ప్రపంచంలో ఎక్కడా ఉండరు. పిల్లికి ఎలుక సాక్ష్యమా? ఎవరి గురించి ఎవరికి చెప్తున్నారు? తప్పుగా అనుకుంటున్నావు భాను. ఇంటి బాధ్యత తీసుకున్నాం కాబట్టి ఒక్కోసారి కటువుగా మాట్లాడాల్సి వస్తుంది. అంతే. నీ మీద మాకేం కోపం లేదు. ఇదిగో, ఇంత జరిగిన తర్వాత కూడా పిలవగానే మా ఇంటికి వచ్చావంటే నీకు అసలు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేదే లేదని నాకు అర్థం అవుతుంది. కానీ ఇంకా ఇక్కడే ఉంటే మేమిచ్చే రెస్పెక్ట్ ఇలాగే ఉంటుంది. తింగరు బుచ్చికి తిక్క కుదిరింది. మీరా మంచి ఐడియా ఇచ్చింది. నేను వెళ్ళి భానుతో పాటు ఉంటాను. అది ఏ క్షణమైనా వెళ్ళిపోయేలా ఉంది. ఏంటి వెళ్ళిపోతుంది? వెళ్ళిపోతుందా? వెళ్ళిపోతుందా? ఇక్కడ నేను ఫూల్ నా ఇవన్నీ చేయడానికి? అంటే ఈ ఇంటి కోడళ్ళు మా భానుని చూస్తేనే మండిపోతూ ఉంటారు. వాళ్ళు ఏదైనా ఒక మాట అంటే ఇది ఓర్చుకునే రకం కాదు. అప్పుడు నేనేం చెప్పినా వినదు. వాళ్ళ నాన్న అంజలి కూడా భానునే సపోర్ట్ చేస్తారు. అదేం కుదరదు. భానుని ఎక్కడికి కదలనివ్వద్దు. తొందరగా ఈ స్వీట్ తీసుకెళ్లి భానుకి తినిపించండి. ఏం ఆశించి ఇంత సాహసం చేస్తున్నారు? మీరు నన్నే అనుమానిస్తున్నారా?
అబ్బే అది కాదు. ఈ ఇంట్లో తిరుగుతున్నారంటే వాళ్ళెవ్వరూ మీరెవరూ అని అడగరా మరి? అదంతా నేను మేనేజ్ చేసుకుంటాను. పోలీస్ని కదా, నా తెలివితేటలు నాకుంటాయి. మీరు చేయాల్సింది కరెక్ట్గా చేయండి చాలు. నన్ను డౌట్స్ అడగడం మానేయండి. అలాగే అలాగే. ఎందుకంత కోపం? సరా ఇటువైపు వెళ్ళటం చూశాను. ఈవిడ కూతురు అందంగా ఉంటుందా? ఫాలో అయ్యి ఎలా ఉంటుందో చూద్దాం. మా మమ్మీ కనిపించిందా అండి? తెలీదమ్మా. అమ్మయ్యా. భాను, అట్టు మీద ఏంజిలి ఈవిడ కూతురా? అంటే అత్త. ఈ అత్త ఒంగోలు ఎత్తలా ఉంది. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. ఇక్కడ పెళ్లి కూతురు చెల్లెలు ఎవరండి? పెళ్లి కూతురుకో చెల్లెలు కూడా ఉందా? నాకు తెలీదే. అంటే మీరు కాదా? మీరేమో అనుకున్నా. ఇది ఆర్తి మీద ఏంజిలికిచ్చి ఈ వంకతో మాట కలిపేస్తా. మా అమ్మాయిని చెప్పడం లేదు బాబు, కానీ కేకు ఎంత బాగా చేస్తుందనుకున్నావు? ఊగో మొత్తం ఎంతమంది కోటీశ్వరులు ఉన్నారో వాళ్ళంతా కూడా మా అమ్మాయి చేసే కేకుల్నే ఆర్డర్ ఇస్తున్నారు. అసలు మా అమ్మాయి ఏడి? అమ్మో, నా స్వీటు! అయ్యో, నా మత్తు మందు! వామ్మో, కొంపలు అంటుకుంటాయి. ఏడి పిలకలోడు? పిల్ల తోసిస్తూనే ఉంటుంది. వీళ్ళకి నేనేం అన్యాయం చేశాను? ఇంకా ఈ బిరుదు అందరూ చూడాలా? నేను నిజాన్ని కప్పిపుచ్చినా, అబద్ధాన్ని కప్పిపుచ్చినా మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే. నేను చెప్పనా? నువ్వే చెప్తావా? ఇక్కడే చూసా. నీ వసంత కేళే చెలి ప్రపంచమంతా నీ కలే కనాలే. ఆ ఎండమావుల భ్రాంతి లాంటిదే మన ఈ బంధం. నా రాతలో ఏ గీత నిన్ను చూపదే సాక్ష్యం. ఏంటిది? ఏమైంది? ఏం లేదు. చెరిగిపోని మరక చేతి కంటింది. అందరికీ అదే కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది, అంతే. అమ్మయ్యా, సారీ. మీ పర్మిషన్ లేకుండా మీ నాప్కిన్ తీసుకున్నాను. గుండె పగిలింది. అతికించుకోవడానికి టేప్ ఏదైనా ఉందా? నాకు తెలిసి విజయ్ గారు, టూగోలో తూర్పు దిక్కున తూర్పారబట్టే 100 ఎకరాల పొలం. ఆ 100 ఎకరాలకు చాలా ఆపండి.
మీ తరఫున వచ్చాడని అర్థమైంది. ఇతను వాలకం చూస్తేనే చాలా చిరాగ్గా ఉంది. కొంచెం కూడా ఉండండి. ఏమైంది బాబు? పొలమారింది. దానికన్నా ముందు దగ్గొచ్చింది. అంతకన్నా ముందు గుడ్డె పగిలింది. సరే, నా స్వీట్ బౌల్ తీసుకెళ్ళిపోయావు, ఏమైంది? పగిలింది. మై ఏంజిల్, వేర్ ఆర్ యు? ఇంటికి పిలిచిన అతిథిని ఇంతగా అవమానించి పంపిస్తున్నారు. దీనికి బదులుగా మీరు చాలా బాధపడే రోజు తప్పకుండా వస్తుంది. ఆ పరిస్థితి మీకు మీ అత్తగారి రూపంలోనే ఎదురుపడాలని కోరుకుంటున్నాను. ఇప్పుడే నవ్వుకోండి. అప్పుడు నవ్వు కూడా ఎలాగూ మీ వల్ల కాదు. మీ ఇంట్లో ఇలాంటి మర్యాదలుంటాయని మొదటిసారి చూస్తున్నాను. మీకు తోడు ఈ మీరా కూడా తోడైంది అగ్నిలో ఆజ్యం పోయడానికి. అతిథిని అవమానించి పంపడానికి బాగానే సాయం చేసింది. అక్కడ అను దగ్గర ఏ ప్లాన్ వర్కౌట్ కాలేదని ఇక్కడ ఈ బాను దగ్గర ఆ కసి చూపించింది. వాట్ డు యు మీన్? ఐ మీన్ వాట్ ఐ సెడ్. ఉన్నదే మాట్లాడుతున్నాను. నాకు తెలిసిందే అంటున్నాను. కానీ మీకు తెలియని విషయం ఒకటి. ఒక అమ్మాయి ఆత్మాభిమానం దెబ్బతింటే ఆ గుండె మంటల్లోంచి పుట్టిన శోకం శాపంగా తగలడం అనేది నిజమైతే ఆ శాపానికి మీరు గురి కాక తప్పదు. అప్పుడు ఆ పరిస్థితిని ఎదుర్కోవడం మాత్రం మీ వల్ల కాదు. మీలో ఎవరి వల్ల కాదు. ఇద్దరం లేకపోతే అమ్మకు కోపం వస్తుంది. నేనే నిన్ను ఉండనీయకుండా తీసుకెళ్లాను అంటుంది. ఇంకో మాట పడేంత శక్తి నాలో లేదు. వద్దంజలి, ఇక్కడే ఉండు. సరే అక్క, నా వల్ల నీకు మాట వస్తుందంటే నేను రానులే, ఇక్కడే ఉంటాను. పెళ్ళైపోయాక నువ్వు అమ్మా నాన్నతో కలిసిరా. అక్క, నిజం చెప్పు, ఎందుకంత డల్గా ఉన్నావు? ఎవరైనా ఏదైనా అంటే చెప్పు, ఈసారి మాత్రం నేనే వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్తాను. వద్దు. ఎక్కడో చూసానే, ఫోటోలో చూసానా, బయట చూసానా, లూటీ చేస్తుంటే చూసానా, డ్యూటీ చేస్తుంటే చూసానా, ఓ లేకపోతే లాఠీతో కొడుతూ చూసానా? ఎక్కడ చూశాను? నేను మిమ్మల్ని ఎక్కడా చూడలేదు. నువ్వు నన్ను చూసావనలేదు, నేను నిన్ను చూశాను అంటున్నాను. ఇక్కడే చూశానన్నారు కదా. ఇక్కడ చూసినప్పుడే ఇంతకుముందు ఎక్కడో చూసినట్టు గుర్తొచ్చింది. గుర్తొచ్చింది. ఏసీపీ గారు సస్పెండ్ చేసిన ఎస్ఐవి నువ్వే కదా? నువ్వు పెద్ద ఫ్రాడ్ అని కూడా చెప్పారు. ఏసీపీ మాత్రమే కాదు, ఏజే కూడా చెప్పాడు. నేనిప్పుడు ఆన్ డ్యూటీ. కొంచెం జాగ్రత్తగా ఉండే. ఇక్కడ ఏదైనా నీ క్రిమినల్ బ్రెయిన్ ఉపయోగించావో మీడియా ముందు ముసుగేయకుండా నిలబెట్టి మరీ నీ భాగవతం మొత్తం బయట పెట్టేస్తా. బీ కేర్ఫుల్. నా లక్ని ఇక్కడ ఎవ్వరూ మార్చలేరు. హాయ్. హాయ్. చిత్ర మా చెల్లెలు. తెలుసు. చాలా గొప్ప సంబంధం కుదిరింది మీకు. అదే మాట్లాడుకుంటున్నా బాబు.
కానీ నేను కుదరనివ్వాలిగా. అదృష్టవంతుల్ని ఎవరు చెడగొట్టలేరు, దురదృష్టవంతుల్ని ఎవరు బాగు చేయలేరు అంటారు. అలాగే జరిగింది. కరెక్ట్గా చెప్పారు. అవును, దురదృష్టవంతుల్ని ఎవ్వరూ బాగు చేయలేరు. ఈ స్వీట్ ఏంటి? మీకోసమే, చాలా బాగుంది, తీసుకోండి. పిచ్చి పట్టిందా దానికి? అలా ఇలా వెళ్ళిపోతుంది. బుద్ధి లేదా? నాతో చెప్పాలని తెలీదా? సరే, నువ్వెందుకంత రియాక్ట్ అవుతున్నావు? నీలాగా డబ్బున్న వాళ్ళ ఇంట్లో అందరూ హ్యాపీగా ఉండలేరు. ఎందుకంత కోపం వస్తుంది నీకు? ఎందుకంటే ఆ పెద్దావిడ ఎంత ఆదరంగా చూస్తోంది దాన్ని. మంచి మర్యాద లేకుండా చెప్ప పెట్టకుండా వెళ్ళిపోతే కోపం రాదా? సర్లే, నువ్వైనా ఉన్నావు, వెళ్ళి డ్రెస్ మార్చుకుని రెడీ అయ్యిరా. ఇప్పుడు ఇది నా బొంద మీద వేసి కొట్టుకోవాలి. ఎంత కూల్గా తప్పించుకున్నావు. నీ చిన్న కూతురునంటే నీకెంత మండుతుందా? నాకే వార్నింగ్ ఇస్తావా? పైగా చేతులెత్తేస్తావా? చెప్తా, నీ చిన్న కూతురుని అడ్డం పెట్టుకుని నీ పెద్ద కూతుర్ని రప్పిస్తా, ఈ పెళ్లి జరిపిస్తా. ఏదో లాభం అన్నావే, ఆ జంటకి జరిగే నష్టమే నా లాభం. శోధించేది శోధించాలి, ఏదేమైనా కానీ మోసమైన మోసేయాలి, ఎంతదైనా కానీ తీస్తే తీసేయాలి, ఎవరైనా కానీ. ఎందుకు అందరూ ఈజీగా చేయగలిగే పని నేను చేయలేకపోతున్నాను? ఎన్ని అవమానాలు ఎదుర్కోవాలి? నాతో నేను ఉండాలనుకున్నాను. నన్నెందుకు అవమానాల వైపే తోసేస్తున్నావు? ఎవరు దీనికి జవాబు చెప్పాలి? నువ్వే కదా. అందుకే నిన్నే నిలదీయాలని వచ్చాను. చెప్పు, ఎందుకు నాకు ఈ జన్మనిచ్చావు? ఎప్పటిదాకా నాకు ఈ తల రాతే రాసావు? ఇంకా ఎన్నాళ్ళు నేను ఈ అవమానాలు కన్యాకుమారి ఆంటీని నమ్ముకుంటే భాను ఎప్పటికీ కన్యగానే ఉంటుంది, కుమారి భానుగానే మిగిలిపోతుంది. ఏజేని చేసుకుంటేనే ఏడుస్తూ బతుకుతుంది. ఏజే ఏడవలేడు, ఈ కాపురం ఏడవలేడు. ఇద్దరు రోజు కొట్టుకొని చావాలి. అంటే ఈ పెళ్లి జరగాలి. భాను ఏమైందో, ఎక్కడుందో, ఎలా ఉందో ఎవ్వరికీ తెలియకూడదు. ఓకే మేడం, మీరు చెప్పినట్లే చేస్తాను. వస్తాను, ఇప్పుడే వస్తాను. ఓకే మేడం, మేము చూసుకుంటాం. ఆ అమ్మాయి ఎటు వెళ్ళిందిరా? రండిరా. భాను, నువ్విక్కడికి రావడం నీ వల్ల కాదు. రే బండెక్కించండి రా. ఎవరా మీరు? మీ బ్రదర్స్ మీ సిస్టర్. రాఖీ కట్టించుకొని భద్రంగా వదిలిపెడతాం.
వెళ్ళిపోయిందనుకుంటే ఇప్పుడు నాకు అంజలి కూడా కనపడడం లేదు. ఇద్దరు కలిసి ఎక్కడికో వెళ్ళినట్టున్నారు. ఇద్దరు కలిసి ఎక్కడికో వెళుతున్నట్టు నీతో చెప్పారా? మీ పెద్ద కూతురు సంగతి ఎవరికి తెలియదు. అది నా కూతుర్ని కూడా చెడగొట్టడానికి పుట్టింది. ఎందుకు ఎప్పుడు నీ కూతురు నా కూతురు అంటే వేడి చేసి మాట్లాడతావు? ఎప్పుడు చూసినా బానుని అపార్థం చేసుకుంటూనే ఉంటావు. సచ్చేదాకా దాన్ని అర్థం చేసుకోలేవా? దాన్ని అర్థం చేసుకోవడం కాదు, ముందు దీన్ని అర్థం చేసుకోండి. ఇద్దరు కనిపించట్లేదంటే ఏంటి అర్థం? అది అంజలిని కూడా తీసుకెళ్లిపోయినట్టే కదా. ఇద్దరు బిడ్డల తల్లివి, నువ్వు రెడీ అవడానికి ఎంత టైం పట్టింది? వయసులో ఉన్న ఆడపిల్లలు పెళ్ళంటే ఎవరైనా బాగానే తయారవుతారు. దిగండి. స్పీడు అంటూ చాలా తొందర పెట్టి ఇప్పుడు తాపిగా కూర్చుంటారేంటి? ఓ గాడ్, దారిలో ఎక్కడైనా పడిపోయిందా? ఏంటి అమ్మాయి కనీసం థ్యాంక్స్ కూడా చెప్పకుండా పరిగెడుతుంది? అంతా మిస్టీరియస్గా ఉంది. హలో, వచ్చావా? ఇక్కడే ఉన్నాను. మా అంజలి ఎక్కడుంది? నా పక్కనుంది. నువ్వెక్కడున్నావు? నువ్వు కనిపించేంత దూరంలోనే ఉన్నాను. నీ చెల్లెలి వస్తువులే నీకు దారి చూపిస్తాయి. నీకేమని ఏం చేసిందిరా? వదిలేరా, దాన్ని వదిలేరా. తప్పకుండా వదిలేస్తా. ఎప్పుడు? కానీ ఇప్పుడు కాదు. నేను చెప్పింది చెప్పినట్టు చేస్తే చేస్తాను. ఏం చెప్పినా చేస్తాను. చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా నా చెల్లెల్ని ప్రాణానికి ప్రాణంగా చూసుకున్నానురా. కానీ దానికి ఏదైనా అయితే నేను బ్రతకలేను. కావాలంటే నన్ను చంపే, నా ప్రాణం తీసుకో. నీ ప్రాణంతో నాకు పని లేదు. అయితే ఏం చేయాలో చెప్పు. పెళ్లి చేసుకోవాలి. చేసుకోవడం అంత మాట అనుకు. ఇంక ఏం చెప్పినా చేస్తాను. కానీ ఆ మనిషిని పెళ్లి చేసుకోవడం మాత్రం నా వల్ల కాదురా. సరే అయితే నీ చెల్లెలు నా దేవుడు కూడా కాపాడలేడు. హలో హలో, చూడడానికి ట్రై చేస్తాను. నేను నిన్నేమీ చచ్చిపోమనడం లేదు. ఏజేని పెళ్లి చేసుకోమంటున్నాను. దానివల్ల నీ చెల్లెలు ప్రాణాలతో ఉంటుంది. సరే, నువ్వు చెప్పినట్టే
నాకు హెల్ప్ చేయగలిగే ఒకే ఒక్క వ్యక్తి ఏజే. కానీ నా ఎదురుగానే ఉన్నా చెప్పలేని స్థితిలో ఉన్నాను. ప్రవళిక రాసిన ఆఖరి ఉత్తరంలో లేవు. 15 రోజుల్లోగా పెళ్లి జరగాలన్న ఒక్క కండిషన్ తప్ప. ఉత్తరం ప్రవళికదే, గడువు ప్రవళికదే అని నువ్వనుకుంటున్నావు. కానీ సంకల్పం మాత్రం ఆ దేవుడిది అని నేననుకుంటున్నాను. మీకు మళ్లీ పెళ్లి జరగాలని రాసిపెట్టి ఉండకపోతే ప్రవళిక ఆ ఉత్తరం రాసేదే కాదు. మేమంతా 1000 సంబంధాలు చూసినా ఇది కుదిరేదే కాదు. నిన్ను చేసుకుని రేపు భాను బాధపడితే నేను చూడలేను. ఆహా, అంత సీన్ లేదులే జయప్రద. అవును, ఏడి పెళ్లి కొడుకు? ఇన్నర్ వేర్ ఏంటి? లోపలెక్కడో ఉన్నాడు గాని ఓ పనిచేస్తావా? చెప్పు, ఏదైనా చేసి పారేస్తా. ప్రవళిక కోరుకుందని ఏజే ఈ పెళ్లి చేసుకుంటున్నాడు. అందుకే డల్లుగా ఉన్నాడు. నువ్వెళ్ళి కొంచెం బండి షెడ్లోంచి పెళ్లి మండపానికి తోసుకురా. ఓకే, అంతేనా? శోభనం గదిలోకి కూడా తోసి పారేస్తా. వస్తా. ఎందుకు అని ఏ కారు అడగదు, నువ్వు అడగకు. టెస్ట్ డ్రైవ్ లాంటిది ఇది కూడా. పర్వాలేదు, టైర్లన్నీ బానే ఉన్నాయి, మంచి కండిషన్లోనే ఉన్నావు. 100 ఏళ్లు మంచి మైలేజ్ ఇస్తావు. ఓకే ఓకే, తొందరగా రెడీ అయి షెడ్కొచ్చాయి. మంట పనికొచ్చాయి.